కొంచెం అయితే ఇలా ఏమంటారు బొంగ అయితే పోతాను బొంగ అయితే పోతాను పెళ్లి పని పోతావురా చదువుకుంటా అన్న 100x20 అంటారా ఏలుముద్దు ఫ్రెండ్స్ వీళ్ళంతా దొంగ బండిని తీసి ఎత్తారు చూడు మోడిఫికేషన్ ఈ చైన్ ప్యాకెట్ ఏమో ఈ పీక తెంగుతాళ్ళు ఇగో ఆడించాలి మంచిగా బండినే మూడవదు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అల్లడైతే వచ్చేసింది రేక్ డబ్బా వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం వీటికి సిల్వర్ అనేది కొట్టేద్దాం. దొంగ బండికి సిల్వర్ స్ప్రే కొడదాం. బండి రీమాడిఫై చేస్తున్నాం. చలో నెంబర్ చూద్దురా కొంచెం అయితే ఇలా ఏమంటారు బొంగ అయితే పోతాను జంగు పోతాను బొంగు కాదు ఇవన్నీ పెయింటింగ్ లక్షణాలు. ఓపోస్ లో పని చేస్తాడు బీర్లో ఓపోస్లా ఏమన్నా ఆర్డర్లు ఉంటే చెప్పు దొడ్డి కూర్చుంటే చేస్తాను మొత్తం కానీ పట్టుదలకు చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. అవునా అన్నకు పేపర్ కొడితే ఎలాగ చూడు అయితే వచ్చింది. ఇంకొక రౌండ్ అయితే మొత్తం కంప్లీట్. నెక్స్ట్ అయితే డైరెక్ట్ పెయింటే. నేను ఎందుకన్నా ఎక్కడన్నా మీ ఇంటికాడ పెయింట్ అది పేపర్ కొట్టేదంటే చెప్పుర్రు నేను వస్తాడు ఆయన బాగా కొడతాడు. నువ్వే ఈ గుడ్ వాళ్ళు చచ్చిపోయినలో బతుకున్నదో ఏం మాట్లాడుతున్నావురా? అది పట్టుకొని చూడతారు ఇద్దరు రాకు నేను తల్లి రాకు రెడ్డి కూర్చున్నావురా అనం కొడుతాను పొజిషన్ చేంజ్ చేస్తాను. అవునా అబ్బా చూడు ఎట్లా కొట్టాను. ఇక్కడ వీడి పేపర్ కొడతాండి. ఇక్కడ ఏమో చిన్న కందిరీగలు వచ్చినాయి. దాని నెయిల్ పెట్టినావు అనుకో మనకు గుడితాయి. ఏం లేదు ఇక పెళ్లి పని పోతావురా చదువుకుంటా అన్న అవునా అబ్బా నువ్వా A+B² ఎంతరా ఏమో సరే 100x20 ఎంతరా ఏలుముద్దు పేపర్ కొట్టాలంటే ఇట్లా వంగి కొట్టాలట పొజిషన్. ఆ రేకులు వచ్చేసి ఇగో దొంగ బండి ఇది ఎంత 12,000 బండి 12,000 బండి. అదేదో గరీబో అట్లా కొనుక్కున్నా. అది దొంగ బండి 12,000 కావాలి. ఇక్కడ ఎత్తుకొచ్చి గ్యాప్ ఇవ్వరా నెంబర్ కూడా పెట్టినా చూసుకోరే. సరే సురేష్ ఇగో సంగ జరిగింది గాయస్ $220 కొడతాను పేపర్.
ఎంత 220 పల్సర్ కాదు 220 ఫస్ట్ 8 ఓయా అయిపోయింది అడిగి యా పొజిషన్ చేప రాగినట్టు చిన్నపొరకు ముడిగడిన అడుగుతారు గాయ చిన్నపొరకు ముడిగడిన అడుగుతారు గాయ వన్నీ పోతుడు వీడికి అడుగుడు ఇది కడ కూడా అయిపోయింది ఇంకో స్టార్ట్ చేస్తున్నాడు శక ఇంకో పోరంది ముడిగ అడుగుతారు గైస్ ఇట్స్ డ్రై టైం వాషింగ్ అయిపోయింది అదే అది ఆ స్ప్రే కనుక మంచిగా రాకపోవాలి నీకు ఎట్లుంటాయి తెలుసా డాగ్ ఫక్స్ అవునా Three days later. ఇవాళ వచ్చేసి పార్ట్ 2 ఈ నట్టు వస్తలేదని మా ప్రయత్నాలు థ్యాంక్ యూ దాని గుడ్డ చూపినాం సో ఫైనల్లీ వాడు మామూలు కష్టపడతాడు వచ్చేసింది గాయ్స్ పెట్రోల్ లెవెల్ తెలుసుకోవద్దా గంతగానమ్మా గంత దుడ్డ ఇదేంట్రా ఈ టెక్నిక్ బాగుంది కూలీ మీ రియాక్షన్ చెప్పిన నేను ముందే చెప్పా కొత్తదే రా ఎన్నిసార్లు గీకిన సూపర్ ఎవరో తీసుకొచ్చి అప్పుడు మా ఉన్నాయి మా ఎక్కువ ఉన్నాయి తెచ్చుకున్నాడు
మీరు అయ్యే ప్లేట్లు మాకు గడ్డంగా ఎక్కువ అయ్యే ప్లేట్లు పట్టుకొచ్చిండు. కొత్త ప్లేట్ వేసుకున్నారా అంటే చేత కాక ఒక పక్కకే 2-3 ప్లేట్లు కదండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అట్లా. ఇంకోసారి ఒక్కోసారి పోతుంది గైస్. మనకు ఉన్నదే పెట్రోల్ అటు ఇటు పోతుంది అందరు బిడ్డ. రికార్డ్ అవుతుంది కదా బిడ్డ. ఆగో అగిపోలకి కన్నాడు. hours later. ఎగ్జామ్ పేపర్ బరాబరి పెట్టి మళ్ళీ కొత్త పెట్టు 2.6 ఇట్లా 2 పెట్టారు ఇది బార్డర్ ఇక్కడ ఉంది 1.2 మళ్ళీ ఇది వేసినాక వీడియో కూడా మెజర్మెంట్ కొలుతాయి మాదిరా 1.1 బరాబర్ 1. ఇంతే నాకు తెలిసింది కదా అటుకోలు అటుకోల్చుడు ఎక్కడ అంటే 3 మొత్తం పెయింట్ కొట్టాను బుద్ధలో పెయింట్ నీటే కొట్టు. ఎవరి గోడ పడతాం వాళ్ళు డెంగులు ఎత్తారు. ఒకటి ఓవర్. ఇగో ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేయరు పెయింటరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే మరి బండికి మిగిలాలని వాడు. ఇట్స్ టైమ్ టు న్యూ వన్. రెడ్ బుల్ జీ కైకిలే ఒక పక్కన అంటే మరి మిగిలాలని మన ఆలోచన. ఒరే అలే మళ్ళీ కోటింగ్ వేద్దామా మరి ట్రిపుల్ కోటింగ్ వేసుకుంటా. ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్ గా గ్లాస్ ఫినిష్ అయితే వచ్చింది. లైట్ కొట్టు సెకండ్ ఫ్లోర్ గా వరకు స్ప్రే కాదు బండి కొట్టుకున్నాం. కొట్టు దూరంకి వెళ్ళి కొట్టు.
వస్తా అనుకోరాదు. సిల్వర్ కొట్టి కదండి పెయింట్ చాలా గల్లకి మనకి రంజి అవుతుంది గైస్. సరిపోతుందిగా గైస్. దీన్ని కొట్టాలి సాదుకుంటా. కొట్టు వదిలేంటి కొట్టు థర్డ్ కోట్. లోడతా బాగా వస్తుంది. అది కూడా ఎంత మ్యాట్ ఫినిష్ వచ్చింది కూడా. తీసుకొస్తాం అది లాస్ట్ ఫినిష్. సిల్వర్తో రేపు పడుతుందిగా సిల్వర్ ఎందుకు పని లేదు కదా ఇక. ఏం చెప్తావు? ఏం లేదు నా బండికి అంతగా. సో మొత్తానికి అయితే ట్యాంక్ అయితే కొరడు అయిపోయింది. నెక్స్ట్ స్టిక్కరింగ్లో కలుద్దాం. రే జిఎం ఏమే ఫ్రెండ్ చేయాలి అవుతా. అరే ఆగురా రే చిర మెల్లగరా. అది ఏర్పడుతుంది ఆరా అది అంత ఓవర్ యాక్షన్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. దీన్ని క్లోజ్ చేద్దాం మనం. ఇక్కడ ఎత్తాను రే ఏర్పడుతుందా అంటే మళ్ళీ పేర్లు సపరేటా అంతేనా? ఇది సపరేట్ వస్తుంది మళ్ళీ. ఇది లేచుకోలేదు. రే ఆగురా బండి. ఇగో ఇగో హెచ్చి గీడ లిప్పలకనే పెట్టరా. నువ్వు నిలబడరా ఇక్కడ హెచ్చి కనబడుతుంది. చక్కగా శంకర లైట్ పెడితే కనబడుతుంది. అది ఆవిరైతుంది అన్న. పోదు అట్లా పోయేది కాదు. అదే చెప్పిందా అలాగే అన్న పడతాను. ఇంతసేపా నేను అయితే 2 నిమిషాలు ఎత్తాను. దాన్ని వస్తాను ఫస్ట్ మొత్తం. వద్దు గేర్ వచ్చింది. ఫిల్టరా అరే యార్ జిఎం అయిందన్న. రైట్. ఏమైందిరా రే? అది పోతుందిరా పెయింట్ పోతుంది. ఎవడు చెప్పిండు? నువ్వు ఇక్కడ రాస్తారు ఎవరు అన్న పేర్లు బ్లేడ్ రాక దాని అట్ట నుంచి తర్వాత తీరా ఎప్పుడైనా లాస్ట్ అనేది ఒకసారి మళ్ళీ లేట్. నువ్వు ఇట్లా వీకెండ్ నువ్వు ఏంది అన్నిట్లలో పని చేసి వచ్చినావు కానీ జిఎం అవును రాయల్ ఎన్ఫీల్డ్ బరాబర్ లేదా? నీ మెజర్మెంట్ లేటవేనా అన్న? లెక్కలు వేసుకున్నాం కానీ ఇప్పుడు ఇక అసలైన టాస్క్ ఇది. ఏర్ వస్తుంది అది ఏది చూపి. వీడైతే దాన్ని ఎటు పడతాడో గుంజుతాను. అట్లా కాదన్న ఇదే అన్న. అట్లనేరా ఎవరన్నారు మీకు? అట్లనేరా సూపర్. గే వింగ్స్ లెక్క అన్నట్టు. ఏ మంచిగా కనబడుతుందా రా అది? కొలు కొంచెం మీదికి ఉన్న కింది దానికి మళ్ళీ అతుక్కున్నాక వీడు అనరా ఆడొచ్చిండు. పర్స్ ఏటీఎం కార్డు ఉన్నది. ఏటీఎం కార్డు ఆధార్ కార్డు చలో చలో అంత బర్రకు ఏ కావాలి